ఈరోజు మంచి మాట. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించేయడం అన్నిటికన్నా పెద్ద తప్పు. ఐ హోప్ నా యొక్క చిన్ని మంచి మాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇవాల్టి స్పెషల్ తందూరి స్వీట్ కార్న్. ఇప్పుడు రెగ్యులర్గా తినే స్వీట్ కార్న్ కాకుండా ఈ రోజు కొంచెం స్పెషల్గా తినాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ తందూరి స్వీట్ కార్న్ ఒక మంచి డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కుక్కర్లోకి స్వీట్ కార్న్ని వేసి 3 విజిల్స్కి ఉడికించుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి మంచి గడ్డ లాంటి పెరుగు, కొద్దిగా పసుపు, చాట్ మసాలా, మిర్చి పౌడర్, సాల్ట్ వీటన్నిటిని వేసి మంచిగా పేస్ట్ లాగా కలుపుకొని మనం ఉడికించి పక్కనుంచుకున్న స్వీట్ కార్న్ కి మంచిగా అప్లై చేయండి చుట్టూ. ఇప్పుడు తందూరి చేయడానికి స్వీట్ కార్న్ కి ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక మెష్ లాంటిది పెట్టి స్టవ్ మీద స్వీట్ కార్న్ కి రౌండ్ గా తిప్పుతూ 4 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. దీనిని మీరు మీడియం టు లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి చేయండి. స్వీట్ కార్న్ ఇలా ఈ విధంగా మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా మిర్చి పౌడర్, ఘీ లేక ఆయిల్ ని వేసి మంచిగా కలుపుకొని స్వీట్ కార్న్ కి పైన అప్లై చేసి మరొక నిమిషం పాటు మంచిగా కాల్చుకోండి. ఒకవేళ మీరు మరీ స్పైసీగా ఇష్టపడని వారైతే బటర్ లేక ఘీని కాస్త అలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా ఈ విధంగా స్వీట్ కార్న్ కి మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి మార్చుకొని స్వీట్ కార్న్ పైన అలా లెమన్ స్క్వీజ్ చేసి తింటుంటే ఆహా, గాల్లో అలా తేలిపోతున్నట్టుండిద్ది. చల్లటి వాతావరణంలో వర్షం పడేటప్పుడు ఇలా చేసుకుని తింటుంటే ఆహా. తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. బాయ్.